తరచూ చూస్తుంటాం. పిల్లలను పెంచేటప్పుడు మెడిసిన్స్ వాడుతూ ఉంటారు డాక్టర్లు చూసి, విటమిన్స్ ఇలాంటివి సిరప్స్ చిన్న చిన్న డ్రాప్స్ ఇస్తుంటారు. ఎక్కువ మంది పిల్లలు కొన్ని మోషన్స్ అవుతూ ఉంటాయి. క్యాజువల్గా ఏంటంటే పిల్లడికి మోషన్స్ అవుతుంది, తగ్గట్లేదని కంగారు పడుతూ ఉంటారు, డాక్టర్ దగ్గర తిరుగుతాడు. అలా అప్పుడే పుట్టిన పిల్లలు ఏం ఆహారం బయట తీసుకోరు, తల్లి పాలు డబ్బా పాలు అనే కదా పెట్టేది. మరి ఈ డబ్బా పాలు ఈ తాగేటప్పుడు మంచి ఆహారమే కదా, మామూలు బయట ఆహారం తిన్న కదా, మోషన్స్ ఎందుకు అవుతూ ఉంటాయి, కారణాలు ఏంటి? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్రాప్స్ గురించి అడిగారు కాబట్టి, డ్రాప్స్ ఏమేమి వాడాలి పిల్లాడికి అంటే, యూజువల్ గా అండి నెలలు నిండుగా పుట్టిన బేబీకి ఒక డాక్టర్ తల్లి పాలల్లో అన్ని వైటమిన్స్ ఉంటాయండి ఎక్సెప్ట్ వైటమిన్ డి. అందుకే ఒక డిశ్చార్జ్ అప్పుడు వైటమిన్ డి డ్రాప్స్ అనేది ఇచ్చి పంపిస్తాం. అదే పిల్లాడు కొంచెం బరువు తక్కువ ఉన్నా, నెలలు తక్కువ పుట్టినా అదనంగా కొన్ని సప్లిమెంట్స్, కాల్షియం, ఫాస్ఫరస్, కొన్ని మల్టీ వైటమిన్స్ అనేది ఇవ్వటం జరుగుతుంది. సో ఇది డ్రాప్స్ పరంగా. ఒక 6 నెలలు వచ్చిన తర్వాత, 3 నెలలు దాటిన తర్వాత వాడికి ఉన్న హిమోగ్లోబిన్ బట్టి అవసరమైతే ఐరన్ కూడా యాడ్ చేస్తాం డ్రాప్స్ పరంగా. అండ్ కొంతమంది మీరు అన్నట్టు మదర్స్ అడుగుతుంటారు, వాడికి అరగట్లేదు లేకపోతే గ్యాస్ వస్తా ఉంది, వాళ్ళు మనలాగా ఏమి ఇది తినరు కదండి, స్పైసెస్ మసాలా ఏం తినరు కదా, వాళ్ళకి గ్యాస్ రావడానికి ఇవి రావడానికి. సో యూజువల్ గా వాళ్ళకి ఏంటంటే ఆల్మోస్ట్ మనలో నార్మల్ గానీ వాళ్ళు చాలా నార్మల్ అండి. వారం మొత్తంలో ఒక్కసారి స్టూల్ అయినా, ఒక్కసారి మోషన్ అయినా అది నార్మలే. రోజులో 10-12 సార్లు అయినా నార్మలే. అది గ్యాస్ట్రోకోలిక్ రిఫ్లెక్స్ అంటారు. వాళ్ళలో ఏంటంటే బౌల్ కదలిక అనేది ఉంటది. ఎప్పుడైతే ఫీడింగ్ మనం పైనుంచి ఇస్తున్నామో లోవర్ అబ్డామిన్ అనేది బాగా మూవ్మెంట్ వల్ల కొంచెం మోషన్స్ అవుతూ ఉంటాయి. సో అందుకని 10-12 సార్లు అయినా నార్మలే. కానీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఇందాక నేను అన్నట్టు బేబీ యాక్టివ్ ఉందా, పాలు బాగా తాగుతుందా, వెయిట్ పెరుగుతుందా, ఈ పాయింట్స్ అనేది బాగా ఇంపార్టెంట్. సో ఇవి చూసుకుంటే ఆ మోషన్స్ అనేది ఇట్స్ ఓకే, అవే దాని అంతటా అవే తగ్గిపోతాయి.